కాంగ్రెస్ లో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కీలక నేతలు చేరనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీరికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పనున్నారు. అలాగే ఢిల్లీ వేదికగా కొంతమంది, ఏప్రిల్ 6న మరికొంతమంది కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చేరారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పురాణం సతీష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రోజు భారీగా కాంగ్రెస్ లోకి చేరికలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కార్యకర్తలు అలాగే నాయకులు బీఆర్ఎస్ కి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకుంటున్నారో వారు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ రోజు చేరికలకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, విజయచంద్రిక, కాంగ్రెస్ చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఆకర్ష్ సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని ఒక్కొక్కరిని కాంగ్రెస్ గూటికి చేర్చుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇటు కేకే కానీ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి, ప్రస్తుతం ఆమె జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్కి దీప్దాస్ మున్షి కండువా కప్పారు. ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇక మరి కాసేపట్లోనే రేవంత్ నివాసం వద్దకి కేకే కూతురు విజయలక్ష్మి, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వీళ్ళతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ మరి కాసేపట్లోనే రేవంత్ నివాసానికి చేరుకోనున్నారు. వీళ్ళందరికీ ఇక్కడే దీప్దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇక కేకే నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రానున్నట్లు, కాంగ్రెస్ పార్టీలోనే తాను చనిపోయే వరకు ఉంటానన్నట్లు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే తాను ఇటు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందనే ఒపీనియన్ని రేవంత్ రెడ్డికి చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయనకు కూడా ఇక్కడనే కండువా కప్పనున్నారు. ఒకవేళ ఈరోజు ఆయనకు కండువా కప్పకపోతే రేపు సిఈసి సమావేశం కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తారు. వాళ్ళతో పాటు కేకేని తీసుకువెళ్ళి రేపు సోనియా గాంధీని కల్పించే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కూడా సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోతే 6వ తారీఖున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్లోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆ సభలో కేకేతో పాటు మరికొంతమంది కీలకమైన నాయకులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈరోజు కాంగ్రెస్కి కడియం శ్రీహరి, కడియం కావ్య ఈరోజు జాయిన్ అవుతారు. వరంగల్ తరపున కాంగ్రెస్ ఎంపీగా కడియం కావ్యను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఈరోజు ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే రేపు జరగనున్నటువంటి సిఈసి సమావేశంలో ఆమె గురించి చర్చ ఉంటుంది. దాని తర్వాత రేపు సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే దానం నాగేందర్ చేరారు. మిగతా వాళ్ళందరూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 26 మందిని ఒకటేసారి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అవుతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఒక 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్టు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళందరినీ ఒకటేసారి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఆ ఎల్పీ పూర్తిగా విలీనం అవుతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా హస్తం నేతలు జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు కూడా రేపు కానీ లేదంటే 6వ తారీఖు జరగనున్నటువంటి జనజాతర బహిరంగ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. సో మొత్తానికైతే ఎన్నికల ముందే బీఆర్ఎస్ను పూర్తిగా ఖాళీ చేసే కసరత్తు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈ చేరికలన్నీ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఉపయోగపడతాయని, పార్టీ పటిష్టతకు ఉపయోగపడడంతో పాటు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ 14 సీట్లు గెలుపొందడానికి ఈ చేరికలు ఎంతగానో దోహదపడతాయని
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే కాసేపటి క్రితమే వాళ్ళు కడియం శ్రీహరి, కడియం కావ్య, అదేవిధంగా కేకే కూతురు వాళ్ళ నివాసం నుంచి బయలుదేరినట్టు సమాచారం. మరి కాసేపట్లోనే రేవంత్ నివాసానికి వాళ్ళు చేరుకుంటారు. రేవంత్ నివాసానికి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మున్షి వాళ్ళందరికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇటు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము గేట్లో ఎత్తేసాము, వచ్చే వాళ్ళందరూ చేరవచ్చు అనే ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళారు. కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులతో సంప్రదింపులు చేస్తూ ఉంటే మరికొంతమంది ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో తమకు ఇచ్చేటువంటి పొజిషన్ ఏంటి, తమ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, తమకు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటి, వీటన్నింటిపైన ఒక అష్యూరెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ను ఖాళీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ చేరికలు జరుగుతున్నాయి. ఇక దాంతోపాటుగా గర్భాపసి పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నాయకులందరినీ కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నాయకులు వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళందరినీ కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావడానికి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ చేరికలను ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.